ఉదయం 7 గంటలు. పక్షుల గ్రామం. విపరీతమైన చలి, దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పక్షుల ఊరిలో ఎప్పుడూ లేనంత చలిగాలి వీస్తుంది. అందరూ వణికిపోతున్నారు. బుజ్జి, తొందరగా ఆ స్వెట్టర్ వేసుకో. ఏంటి ఈరోజు ఇంత చలిగా ఉంది? మన ఊరు కాశ్మీర్ లాగా మారిపోయిందేంటి? నా రెక్కలు గడ్డకట్టుకుపోతున్నాయి. బయట అడుగు పెడితే ముక్కు మంచు ముక్కలా రాలిపోయేలా ఉంది. బుజ్జి పిచ్చుక వణుకుతూ పళ్ళు కొరుకుతూ, నాకు చాలా చలిగా ఉంది. నా ముక్కులో నుండి ఐస్ క్యూబ్స్ వస్తున్నాయి. నేను బయట ఆడుకోలేను. నాకు వేడి వేడి పాలు, రగ్గు కావాలి. చిచ్చుకాకి తన ఇంట్లో ఉన్న 4 దుప్పట్లు, ఒక పాత స్వెట్టరు కప్పుకొని, మహిగారు, ఏమైంది మన ఊరికి? నేను ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ పీస్ లాగా గడ్డ కట్టుకుపోతున్నాను. నా పల్లి గింజలు కూడా రాళ్ళలాగా గట్టిగా అయిపోయాయి. కొరికితే పళ్ళు రాలిపోతున్నాయి. ఎవరైనా కొంచెం ఫైర్ క్యాంప్ వేయండి ప్లీజ్. నా కోసం కాకపోయినా నా కొడుకు చిన్న కోసం వేయండి. అమ్మో, నేను ఈ చలిలో స్కూల్కి వెళ్ళను. నా పుస్తకాలు కూడా తడిసిపోయాయి మంచుకి. నా పెన్సిల్ పట్టుకుందామంటే వేళ్ళు వంకర్లు పోతున్నాయి. లూసీ పౌరం కళ్ళు పెద్దవి చేసుకుని వణుకుతూ, ఓ మై గాడ్, నా పింక్ ఫెదర్స్ అన్నీ ఐస్ లాగా అయిపోయాయి. నేను ఫ్రోజన్ పీజియన్ లాగా గడ్డకట్టుకుపోయాను. నిన్ననే ప్యారిస్ నుండి తెప్పించిన నా కాస్ట్లీ వింటర్ మాయిశ్చరైజర్ డబ్బాలోనే గడ్డకట్టుకుపోయింది. నా పెదాలకు వేసుకునే లిప్ బామ్ రాయిలా మారిపోయింది. ఇక నేను నవ్వలేను, మాట్లాడలేను. నా బ్యూటీ ఏమైపోవాలి? నా ముక్కు ఐస్ క్యాండీ లాగా తయారైంది. మాట్లాడితే పటపటామని పగిలిపోయేలా ఉంది. పన్ను, నువ్వు ఆ కిటికీ దగ్గర నిలబడగరా, గాలికి గడ్డకట్టుకుపోతావు. మహిగారు, ఇది చాలా వింతగా ఉంది. నిన్న రాత్రి వరకు నార్మల్ గానే ఉంది కదా, హఠాత్తుగా ఇంత చలి ఎందుకు వచ్చింది? అసలు సూర్యుడు ఉన్నాడా లేదా? అమ్మా, నా రెక్కలు అస్సలు కదలట్లేదు. మనం ఏమైనా ఐస్ ఏజ్ లోకి వెళ్ళిపోయామా? నేను మంచులో బొమ్మలు చేద్దామంటే ఇక్కడ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. మహీగ్రద్ద తన పెద్ద రెక్కలతో కప్పుకుంటూ, నాకు కూడా అర్థం కావట్లేదు చోటు. నేను ఎంత పైకి ఎగిరినా సూర్యుడి జాడే లేదు. అందరూ ఇంట్లోనే ఉండండి. వేడిగా ఉండే ఆహారం తినండి. ఎవరూ చెరువు వైపు వెళ్ళకండి. నీళ్లు కూడా ఐస్ అయిపోయాయి. మధ్యాహ్నం 1 గంట. హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. దట్టమైన పొగమంచు ఒక్క నిమిషంలో మాయమైపోయి సూర్యుడు ఆకాశం మధ్యలోకొచ్చి నిప్పులు చెరుగుతున్నాడు. చలిపోయి విపరీతమైన ఉక్కపోత, భయంకరమైన ఎండ మొదలైంది. చిచ్చుకాకి చలి కోసం కప్పుకున్న దుప్పట్లను ఆవేశంగా విసిరేసి చెమటలు తుడుచుకుంటూ, అమ్మా, ఏంటి ఎండ? పొద్దున ఐస్ క్రీమ్ లాగా ఉన్న నేను ఇప్పుడు తందూరి చికెన్ల రోస్ట్ అయిపోతున్నాను. ఎవరైనా నన్ను తందూరి పొయ్యిలో పెట్టారా ఏంటి? తోనే ఆ ఫ్యాన్ వెయ్యవే, నా రెక్కలు మాడిపోతున్నాయి. నా దగ్గర కొంచెం కుండలో నీళ్లున్నాయి. అందరూ తలా ఒక గుక్కు తాగండి. గొంతు తడుపుకోండి. ఫ్యాన్ వేసిన వేడి గాలి వస్తుంది చిచ్చు. ఒక్క గొక్కతో ఏమవుతుంది తోనే? నాకు ఆ కొండ మొత్తం ఇచ్చాయి. నా గొంతు ఎడారిలా మారిపోయింది. నా కడుపులో అగ్నిపర్వతం పేలుతోంది. చిన్నగాడికి కూడా ఏమీ వద్దు, నాకే ఇచ్చాయి. చూసారా అంటే మా అమ్మ ఎంత స్వార్థపరురాలో, తానే మొత్తం తాగేస్తానంటుంది. నాకు ఫ్రూటీ కావాలమ్మా, లేకపోతే ఐస్ క్రీమ్ అయినా ఇవ్వు. కడుపు ఎక్కిపోతోంది, గొంతు ఎండిపోతోంది. లూసీ పౌరం ఏడుస్తూ, ఓ నో, నా మేకప్ అంతా ఈ ఉక్కపోతికి కరిగిపోయి కాలిపోతుంది. సన్ స్క్రీన్ లోషన్ ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. నా బ్యూటిఫుల్ స్కిన్ అంతా సన్ టాన్ అయిపోతుంది. నేను మాడిపోయిన దోశలా అయిపోతున్నాను. నాకెవరైనా ఏసీ ఆన్ చెయ్యండి ప్లీజ్. కుహుబాతు ఆయాసపడుతూ, నాకు ఊపిరాడట్లేదు. ఈ ఉడుకు తట్టుకోలేకపోతున్నాను. నేను వెంటనే వెళ్లి చెరువులో దూకుతాను. చెరువులోకి దూకి వెంటనే కేక వేస్తూ బయటకొచ్చింది. అమ్మో, ఈ చెరువు నీళ్లు ఉడుకుతున్న సాంబార్ లాగా కాలిపోతున్నాయి. నేను ఉడికిన పాతులో మారేలా ఉన్నాను. ఈ ఎండ ఎంత ఘోరంగా ఉంది. పొద్దున చలి, ఇప్పుడు ఎండ. అసలు నేచర్కి పిచ్చి పట్టిందా? బన్ను, తొందరగా లోపలికి రా. ఈ ఎండలో ఆడుకుంటే వడదెబ్బ తగులుతుంది. అసలు ఏం జరుగుతుంది మహి గారు? పొద్దున్నే కాశ్మీర్ లో ఉన్నా, ఇప్పుడు సహారా ఎడారిలో ఉన్నా. బన్ను చిలుక ఏడుస్తూ, అమ్మా, పొద్దున చలి అని స్వెటర్ వేశావు, ఇప్పుడు ఉక్కపోతా అంటున్నావు. నాకు తల తిరుగుతోంది, కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఇది నమ్మశక్యం కాని విషయం. ఉదయం చలికాలం, మధ్యాహ్నం ఎండాకాలం. ఈ వింత నేను నా జీవితంలోనే చూడలేదు. ఎవరో మన గ్రామం మీద మ్యాజిక్ చేస్తున్నట్టుంది. అందరూ చెట్ల నీడలోకి రండి, బయట తిరక్కండి. సాయంత్రం 5 గంటలు. హఠాత్తుగా మండుతున్న సూర్యుడు మాయమైపోయాడు. ఆకాశం చిమ్మ చీకటి పడి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. భయంకరమైన ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. గాలి తీవ్రతకి చెట్లు ఊగిపోతున్నాయి. ఓ మై గాడ్, ఇప్పుడు వర్షం మళ్ళీ నా ఫెదర్స్ అన్ని తడిసిపోయి బురదంటుకుంటుంది. నేనింకా ఇంటికి పరిగెత్తుతాను. నా బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ అంతా వేస్ట్ అయిపోయింది. త్వరగా లోపలికి రండి అందరూ.
ఈ వర్షం చూస్తుంటే పక్షుల గ్రామం అంతా మునిగిపోయేలా వరదలు వచ్చేలా ఉన్నాయి. గాలి కూడా సుడిగాలిలా ఉంది. బుజ్జి, నా చెయ్యి గట్టిగా పట్టుకో, గాలికి ఎగిరిపోతావేమో. అమ్మో, నా ఇంటి పైకప్పు ఎగిరిపోతుంది. పన్ను, గట్టిగా చెట్టు కొమ్మ పట్టుకో, గాలికి నువ్వు ఎగిరిపోయేలా ఉన్నావు. అమ్మా, నా క్రికెట్ బ్యాట్ బాలు గాలిలో ఎగిరిపోతున్నాయి. నా బొమ్మలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎవరైనా పట్టుకోండి. నీ బాల్ ఎగిరిపోతే కొత్తది కొనుక్కోవచ్చు పన్ను. నా ఖరీదైన మేకప్ కిట్టు గాలిలో కొట్టుకుపోతోంది. అదెంత కాస్ట్లీనో తెలుసా? నా ప్రాణం పోయినట్టుంది. ఇప్పుడు మేకప్ గురించి ఏడుస్తావేంటి లూసీ? ప్రాణాలు కాపాడుకో ముందు. చెరువులో నీళ్లు నిండిపోయి కట్టలు తెంచుకుంటున్నాయి. నేను ఈదుకున్నా కూడా నీటి ప్రవాహానికి మునిగిపోతున్నాను. ఎవరైనా కాపాడండి. అమ్మో, నాకు భయం వేస్తుంది. పొద్దున చలి, మధ్యాహ్నం ఎండ, ఇప్పుడు వర్షం. ఒకే రోజులో 3 కాలాలు. మనల్ని ఎవరో ఏలియన్స్ అటాక్ చేస్తున్నారో అమ్మో. చిచ్చుకాకి గాలికి ఎగిరిపోతూ ఒక కొమ్మను గట్టిగా పట్టుకొని, ఏలియన్స్ కాదరా ఎదవా. ఈ వింత చూస్తుంటే ప్రపంచం అంతమైపోయేలా ఉంది. దేవుడా, నేను ఇన్నాళ్ళు చేసిన తప్పులన్నీ క్షమించు. మహిగారు, మమ్మల్ని కాపాడండి. నేను ఇంకెప్పుడు పక్కింటి వాళ్ళ ఇంట్లో దొంగతనం చెయ్యను. కుహుపాతని ఎగతాళి చెయ్యను. నన్ను బ్రతకనివ్వండి. మహిగ్రద్ద తన పెద్ద రెక్కలతో గాలిని చీల్చుకుంటూ వచ్చి, అందరూ కంగారు పడకండి, నా పెద్ద గూటిలోకి వచ్చేయండి. అది పెద్ద రాతి గుహలో ఉంది కాబట్టి అక్కడ వర్షం పడదు, గాలి రాదు. త్వరగా పదండి. అందరూ కష్టపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మహిగ్రద్ద గారి పెద్ద గూటిలో ఆశ్రయం పొందారు. రాత్రయ్యేసరికి వర్షం మెల్లగా తగ్గింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కుహుబాతు తడిసిన ఈకలను దులుపుకుంటూ, మహిగారు, ఏంటి మాయ? ఒకే రోజులో 3 కాలాలు. చలి, ఎండ, వాన ఎలా వచ్చాయి? ఇది ఎవరి శాపం? ఎవరైనా మంత్రంగత్త మన ఊరి మీదకి వచ్చిందా? మహిగ్రద్ద చాలా గంభీరంగా మరియు బాధగా, ఇది మాయ కాదు కుహు, శాపం అంతకంటే కాదు. ఇది సాక్షాత్తు ప్రకృతి మనకు ఇస్తున్న పెద్ద వార్నింగ్. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియడం లేదు. మనం చెట్లను ఇష్టం వచ్చినట్లు నరకడం, చెరువులను మట్టితో నింపేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం, ప్లాస్టిక్ వాడడం వల్ల వాతావరణం అంతా పాడైపోయింది. దీనినే క్లైమేట్ చేంజ్ మరియు గ్లోబల్ వార్మింగ్ అంటారు. అంటే మనం టీవీలో ఫోన్లో ఎప్పుడు గేమ్స్ ఆడుతూ కరెంట్ వేస్ట్ చేయడం కూడా తప్పేనా? అవును బుజ్జి, కరెంటు ఉత్పత్తి చేయడానికి కూడా ఎంతో బొగ్గు కాల్చుతారు. దాంతో ఫ్యాక్టరీల పొగ వల్ల పొల్యూషన్ వస్తుంది. మనం వాడే ప్లాస్టిక్, అనవసరంగా వేస్ట్ చేసే నీళ్లు అన్ని ప్రకృతికి నష్టమే. చిచ్చుకాకి సిగ్గుపడుతూ, అయ్యో, నేను మొన్న కుహు వాళ్ళ చెరువులో నా పాత చెత్త అంతా పారేశాను. కరెంటు పోతే వీధి దీపం కనెక్షన్ నా ఇంటికి దొంగతనంగా లాక్కున్నాను. ఇవన్నీ కూడా తప్పేనా మహిగారు? కుహుపాతు కోపంగా, ఓసి దొంగకాకి, నా చెరువులో చెత్త వేసింది నువ్వేనా? అందుకే ఆ రోజు నా చెరువు అంత కంపు కొట్టింది. అందుకే నీకు ఈ రోజు ఇలాంటి శిక్ష పడింది. అవును చిచ్చు, చెట్లు లేకపోతే ప్రకృతి బ్యాలెన్స్ తప్పుతుంది. కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయి పొల్యూషన్ పెరిగిపోయింది. వాతావరణంలో సమతుల్యత దెబ్బతింది. అందుకే ఈ రోజు మనకు 3 కాలాలు ఒకే రోజు చూపించి నేచర్ తన కోపాన్ని మరియు తన బాధను మనకు చూపించింది. మనం ఇలాగే చేస్తే భవిష్యత్తులో భూమి మీద ఎవ్వరూ బ్రతకలేరు. నిజంగా చాలా భయమేసింది మహిగారు. బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం నేను కూడా చాలా ప్లాస్టిక్ వేస్ట్ చేస్తున్నాను, కెమికల్స్ వాడుతున్నాను. నా అందం కంటే ఈ భూమి అందం ముఖ్యం. ఇక నుండి అలా చెయ్యను. నిజమే మహిగారు, మనం తప్పులు చేస్తూ ఉంటే ముందు ముందు మన పిల్లలు అస్సలు బ్రతకలేరు. మనం రేపటి నుండే కొత్త మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, మన గ్రామాన్ని ప్రకృతిని ప్రాణంగా కాపాడుకుందాం. మేం కూడా మొక్కలు నాటుతాం. మేము ప్లాస్టిక్ కవర్లు వాడం. నేను కూడా రేపటి నుండి డైరీ ఒక మొక్క నాటుతాను. ఈ రోజు నాకు పట్ట పగలే చుక్కలు కనిపించాయి. దొంగ కనెక్షన్లు కట్ చేస్తాను. ప్రకృతితో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో అర్థమైంది. చాలా మంచిది. ఈ రోజు జరిగిన వింత మనకు ఒక గొప్ప గుణపాఠం కావాలి. అందరూ కలిసి ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఈ కథల నీతేంటంటే, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తే చివరికి మనమే ఇబ్బంది పడి నాశనమైపోతాం. చిచ్చుకాకి జీవితం. వ్యవసాయం అనేది అందరి జీవనాధారం. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడడంతో ఊరిలో ఉన్న పక్షులన్నీ ఎంతో ఉత్సాహంగా తమ పొలాల్లో విత్తనాలు నాటి కష్టపడి పంటలు పండించాయి. తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద, లూసీ పావురం అందరితో పాటే మన చిచ్చుకాకి కూడా తనకున్న పొలంలో చాలా కష్టపడి మంచి పంట వేసింది. తీరా పంట చేతికొచ్చే సమయానికి అందరికీ మంచి లాభాలొచ్చాయి. కాని ఎవరూ ఊహించని విధంగా చిచ్చుకాకి పండించిన పంటకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ వచ్చి ఆమెకు కళ్ళు చెదిరిపోయే స్థాయిలో లాభాలొచ్చాయి. ఆ ఊళ్ళోకెల్లా అత్యంత ధనవంతురాలుగా
చిచ్చుకాకి మారిపోయింది. మిగతా పక్షులన్నీ తమకొచ్చిన డబ్బులతో కొత్త బంగళాలు కట్టుకొని ఒంటి నిండా బంగారు నగలు చేయించుకుని మురిసిపోతున్నాయి. కాని చిచ్చుకాకి మాత్రం తన పాత పెంకుటింట్లోనే సాధారణంగా ఉంటూ ఆ డబ్బునంతా ఏం చేస్తుందో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుతుంది. ఒకరోజు ఉదయం తుని, చోటు, మహి, లూసి అందరూ పొలం దగ్గర కలుసుకుంటారు. అక్కడికి చిచ్చుకాకి కూడా వస్తుంది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా చిచ్చుకాకిని చూస్తూ, ఏంటి చిచ్చు, మళ్ళీ అదే పాత పత్తి చీర కట్టుకొని పొలానికొచ్చావేంటి? ఈసారి నీ పంటకు ఊళ్ళో ఎవరికి రానన్ని లాభాలొచ్చాయి కదా, కనీసం ఒంటి మీద 1 తులం బంగారం కూడా కొనుక్కోలేదా? అవును చిచ్చు, నేను చూడు నా పాతిల్లు కూలగొట్టి ఏకంగా 3 అంతస్తుల బంగళా కట్టుకున్నాను. ప్రతి గదిలో ఏసీలు పెట్టించాను. చేతికి కొత్తగా లావుపాటి బంగారం గాజులు కూడా చేయించుకున్నాను. నువ్వు చూస్తే ఇంకా ఆ పాత పెంకుటింట్లోనే ఉంటూ ఇలా పేదదానిలా తిరుగుతున్నావు. ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నావే? మహీకృత నవ్వుతూ, బహుశా మూట కట్టి పరుపు కింద పెట్టుకొని దాని మీద నిద్రపోతుందేమో చోటు. చిచ్చు పిసినారితనం గురించి మనకు తెలియందా ఏంటి? అరే చిచ్చు, బంగ్లా కట్టకపోయినా కనీసం ఇంటికి ఓ రంగు కూడా వేయించలేదేమిటి? డబ్బులుంటే అనుభవించాలి కాని ఇలా దాచుకుంటే ఏం లాభం చెప్పు? నిజమే చిచ్చు, నేను కూడా నా పాత బండి అమ్మేసి సిటీ నుండి పెద్ద కారు కొనుక్కున్నాను. నువ్వు కూడా ఒక కారు కొనుక్కుంటే రోజు ఇలా పొలానికి నడిచి వచ్చే పని తప్పుతుంది కదా. అంత డబ్బు పెట్టుకుని కూడా ఇలా ఎందుకు బ్రతుకుతున్నావు? మాకైతే అస్సలు అర్థం కావడం లేదు. చిచ్చుకాకి చాలా ప్రశాంతంగా చిన్న నవ్వుతో, మీ అందరికీ బంగ్లాలు, కార్లు, నగలు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది స్నేహితులారా. కానీ నాకు ఆ పాత పెంకుటిల్లే స్వర్గంలాగా అనిపిస్తుంది. డబ్బులున్నాయి కదా అని అవసరం లేనివన్నీ కొనేయడం నాకిష్టం ఉండదు. ఆ డబ్బును ఏ సమయంలో ఎక్కడ వాడాలో నేనొక ప్రణాళిక వేసుకున్నాను. నాకు ఆ ఆడంబరాలు అస్సలు నచ్చవు. తుని పిచ్చుక విసుక్కుంటూ, ప్రణాళిక? డబ్బులతో ఇంకే ప్రణాళికలుంటాయి? 4 రోజులు హాయిగా బ్రతకడానికే కదా డబ్బులు. పోనీ ఆ డబ్బులు ఎక్కడ దాచావో, ఏం చేస్తున్నావో మాతో అయినా చెప్పొచ్చు కదా. మేము నీ ప్రాణ స్నేహితులం కదా. చిచ్చుకాకి మాట దాటవేస్తూ, అవన్నీ ఇప్పుడు ఎందుకు లేదని, సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఈ డబ్బును నేను చాలా ముఖ్యమైన పని కోసం ఉపయోగిస్తున్నాను. సరే, నాకు పొలంలో కాస్త పని ఉంది, నేను వెళ్ళొస్తాను. మీరు కబుర్లు చెప్పుకోండి. చిచ్చుకాకి తన డబ్బుల రహస్యం చెప్పకుండా అక్కడి నుండి తెలివిగా తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళగానే మిగతా పక్షులన్నీ ఆమెను ఉద్దేశించి గుసగుసలాడుకోవడం మొదలు పెడతాయి. చోటు చిలుక కోపంగా, చూసావా తుని, తన పొగరు చూసావా? అంత డబ్బొచ్చేసరికి మనల్ని కనీసం లెక్క చేయడం లేదు. మనం ఏమైనా దాన్ని అప్పడుగుతామని భయపడి మనకు చెప్పకుండా దాచిపెడుతోంది. అవును చోటు, పిసినారి కాకి అని ఊరికే ఆడలేదు. ఆ డబ్బులన్నీ ఎక్కడో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టుంటుంది. దానికి అనుభవించే రాతే లేదు. అందుకే ఆ పెంకుటింట్లోనే పడి చస్తుంది. వదిలేయండి దాని గోల. దాని కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది. మన బంగళాలు చూసి లోపల కుళ్ళుకుంటూ పైకి మాత్రం గంభీరంగా నటిస్తోంది. ఇలా పెద్దవాళ్లు మాట్లాడుకుంటున్న సమయంలోనే ఊరిలో పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక ఇద్దరూ కలిసి చిన్ను కాకిని ఆట పట్టిస్తూ ఉంటారు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఒరే చిన్నుక, మీ అమ్మకి ఊళ్ళోకెల్లా అత్యంత ఎక్కువ డబ్బులు వచ్చాయి కదరా. మరి నీకు కొత్త బ్యాటు, కొత్త వీడియో గేమ్ కొనివ్వలేదా? నేను చూడు, మా అమ్మ కొనిచ్చిన కొత్త వీడియో గేమ్ తో ఎలా ఆడుకుంటున్నాను. అవునరా చిన్ను, మా అమ్మ నాకు పెద్ద సైకిల్ కొనిచ్చింది. నీకు కనీసం ఒక చిన్న సైకిల్ కూడా కొనివ్వలేదా? మీ అమ్మ ఆ లక్షల రూపాయలన్నీ ఏం చేస్తోందిరా? చిన్నుకాకి బాధగా తలదించుకుని, నాకు తెలియదురా. మా అమ్మ నాకేమీ కొనివ్వలేదు. కొత్త బట్టలు కూడా కొనివ్వలేదు. డబ్బులున్నాయని నాకు తెలుసుకొని ఎక్కడ పెట్టిందో ఏం చేస్తుందో నాకు కూడా చెప్పలేదు. బుజ్జి పిచ్చుక ఎగతాళిగా, ఏంట్రా, నువ్వు కన్న కొడుకువే కదా, నీకు కూడా చెప్పలేదా? మీది ఊళ్ళోకెల్లా పెద్ద పిసినారి కుటుంబం రా. ఆ పెంకుటింట్లోని వానికి తడుస్తూ ఎండకి ఎండుతూ బతకండి. మేం మాత్రం మా ఏసీ కట్టెల్లో హాయిగా నిద్రపోతాము. అసలు మీ అమ్మ డబ్బులన్నీ బ్యాంకులో దాచిపెట్టి రేపు నిన్ను తీసుకెళ్లి సిటీలో బోర్డింగ్ స్కూల్లో వేస్తుండేమో కనుక్కోరా. స్నేహితుల హేళనకు చిన్నుకాకి తీవ్రమైన కోపం, బాధ వస్తాయి. ఏడుస్తూ పరిగెత్తుకుంటూ సూటిగా తన ఇంటికి వెళ్తాడు. ఇంట్లో చిచ్చుకాకి ప్రశాంతంగా కూరగాయలు తరుగుతూ ఉంటుంది. చిన్నుకాకి ఆవేశంగా తలుపు తోసుకుని లోపలికొస్తాడు. చిన్నుకాకి గట్టిగా అరుస్తూ,
అమ్మో అసలు నువ్వు ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? అందరూ నన్ను ఆట పట్టిస్తున్నారమ్మా. ఊళ్ళో వాళ్ళంతా బంగళాలు కట్టుకుంటే మనం ఎందుకు ఇంకా ఈ పెంకుటింట్లోనే ఉంటున్నాం? నీకొచ్చిన లాభాలన్నీ ఎక్కడ దాచావమ్మా? చిచ్చుకాకి కంగారు పడకుండా ఏమిట్రా చిన్న ఆరోపలు? ఎవరైనా ఏమైనా అన్నారా? నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు నాన్న. మనం పాత ఇంట్లో ఉంటే వాళ్ళకేంటి నొప్పి? చిన్నుకాకి ఏడుస్తూ నాకు సమాధానం కావాలమ్మా. నా ఫ్రెండ్స్ అందరూ కొత్త వీడియో గేమ్స్, సైకిల్స్ కొనుక్కున్నారు. బంగ్లాలో ఏసీలు వేసుకుని పడుకుంటున్నారు. నాకెందుకు ఏమీ కొనివ్వలేదు? నా కళ్ళెదురుగా ఆ డబ్బులు ఏమైపోతున్నాయో నాకు తెలియాలి. నువ్వు నిజంగానే ఆ డబ్బులన్నీ కొయ్య తీసి పూడ్చి పెడుతున్నావా? చిచ్చుకాకి చిరునవ్వు నవ్వి చిన్ను తల నిమురుతూ, ఒరే పిచ్చి సన్నాసి, గొయ్య తీసి పోడ్చడం కాదురా, గొయ్య తీసి అందులో ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాన్రా. నీకెలా చెప్పాలో అర్థం కాక ఎన్ని రోజులు ఆగానో. నువ్విప్పుడు అడిగావు కాబట్టి చెబుతాను విను. చిన్నుకాకి ఆశ్చర్యంగా కళ్ళు తుడుచుకుంటూ, కొత్త ప్రపంచమా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావడం లేదు. నేను మొన్న సరుకులు అమ్మడానికి సిటీకి వెళ్ళాను కదరా. అక్కడ నేను ఒక భయంకరమైన విషయం తెలుసుకున్నాను. సిటీలో ఉన్న వాతావరణ శాఖ వాళ్ళు ఒక పెద్ద ప్రకటన చేశారు. రాబోయే 2 నెలల్లో భూమి వాతావరణం పూర్తిగా మారిపోతుందట. వాతావరణం మారిపోతుందా? అంటే ఏమవుతుందమ్మా? తుఫాన్లు వస్తాయా? తుఫాన్లు కాదురా, దాని పేరు ఎల్ నీనో. అంటే సముద్రపు నీరు విపరీతంగా వేడెక్కడం వల్ల ఈ సంవత్సరం మన ఊరిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క వర్షపు చుక్క కూడా పడదట. ఎన్నడూ చూడని విధంగా భయంకరమైన ఎండలు కొడతాయట. సూర్యుడు నిప్పుల వాన కురిపిస్తాడట. భూమి బీటలు వారిపోయి చెట్లు చేమలు మాడిపోతాయట్రా. చిన్నుకాకి భయంతో కళ్ళు పెద్దవి చేసి, అమ్మ బాబోయ్, ఎల్లినోనా? అంత భయంకరంగా ఉంటుందా అమ్మా? అయితే మనం కాలిపోతామా అమ్మా? అందుకే కదరా దద్దమ్మ నేను బంగళా కట్టలేదు. ఈ పిచ్చితోని చోటోలు లాభాలు రాగానే ఎగిరెగిరి బంగళాలు కట్టుకున్నారు. అందులో ఏసీలు పెట్టుకున్నారు. కానీ ఈ ఎల్నీనో ఎండలకు ఆ బంగ్లాల సిమెంట్ గోడలు అగ్ని కుండల్లాగా మారిపోతాయిరా. అంతటి వేడికి కరెంటు వైర్లు కాలిపోయి ఏసీలు పేలిపోతాయి. అసలు కరెంటు సప్లై కూడా ఉండదు. ఆ బంగ్లాలో ఉంటే వాళ్ళు ఉడికిపోయి ప్రాణాలు వదులుతారా. మరి మన పరిస్థితి ఏంటమ్మా? మన పెంకుటిల్లు కూడా ఎండకి కాలిపోతుంది కదా. మనం ఎలా బ్రతుకుతామమ్మా? నేనున్నాను కదరా. అందుకే నాకొచ్చిన లాభాలతో నేను ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. ఎవరికి తెలియకుండా మన పెంకుటింటి లోపల నుండే భూమి కిందకు ఒక అతిపెద్ద సొరంగ మార్గం తవ్వించాన్రా. చిన్నుకాకి షాక్ అయ్యి నోరెళ్ళబెట్టి, భూమి కింద సొరంగమా? అమ్మో నిజంగానా? అవునరా, భూమిపైన ఎంత ఎండ ఉన్నా 15 అడుగుల లోతులో భూమి కింద వాతావరణం ఎప్పుడు ఏసీ వేసినట్టు చాలా చల్లగా ఉంటుంది. ఆ సొరంగంలో పెద్ద గదులు నిర్మించాను. గాలి ఆడేలా పైకి చిన్న చిన్న పైపులు ఏర్పాటు చేశాను. నాకొచ్చిన డబ్బులతో రాబోయే 6 నెలలకు సరిపడా బియ్యము, పప్పులు, కూరగాయలు, తాగునీరు అన్ని కొనుగోలు చేసి ఆ సొరంగంలో నిల్వ చేశాన్రా. అందుకే బయటకు నేను పేదదానిలా కనిపిస్తున్నాను. చిన్నుకాకి ఆనందంతో గంతేస్తూ, అమ్మా నువ్వు నిజంగా జీనియస్ అమ్మా. నీ తెలివితేటల ముందు ఆ బంగ్లాలు, ఏసీలు ఎందుకు పనికిరావు. ఇప్పుడు నాకు ఆ సొరంగం చూడాలని ఉందమ్మా. తీసుకెళ్తావా? ఖచ్చితంగా రా. కానీ ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. ఆ ఎండలు మొదలైనప్పుడు మనమిద్దరం అందులోకి వెళ్లి హాయిగా బ్రతుకుదాం. వాళ్ళేమో వాళ్ళ ఆడంబరాలతో మాడిపోతారు. అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. చిచ్చుకాకి చెప్పినట్టే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఎల్నీలో ప్రభావం వల్ల ఆకాశం నుండి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 7 గంటలకి ఎండ భయంకరంగా మండిపోతుంది. చెరువులన్నీ ఎండిపోతాయి. చెట్ల ఆకులు మాడి రాలిపోతాయి. ఊరి పక్షులన్నీ ఆ వేడికి తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటాయి. చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ, అరరే చిన్నగా, ఇక ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా ఉండలేంరా. ఎండ తీవ్రత పెరిగిపోయింది. త్వరగా ఆ పాత బట్టలు తీసుకుని సొరంగంలోకి పదరా. ఇక మనం బయటకు వచ్చేదే లేదో. పొదమ్మా, నాకు ఈ వేడికి ఊపిరాడటం లేదు. చిచ్చుకాకి చిన్ను ఇద్దరు కలిసి తమ పెంకుటింటి లోపలున్న రహస్య ద్వారం తెరిచి మెట్లు దిగి భూమి కింద ఉన్న సొరంగంలోకి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఒక పెద్ద ఫ్రిడ్జ్ లో అడుగు పెట్టినట్లు ఎంతో చల్లగా హాయిగా ఉంటుంది. అక్కడ 2 పెద్ద మంచాలు, ఒక చిన్న వంట పొయ్యి, ఒక మూలన నీళ్ల క్యాన్లు, సరుకుల బస్తాలన్నీ కూడా పద్ధతిగా అమర్చుంటాయి. చిన్నుకాకి మంచం మీద పడుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, ఓ అమ్మో, ఇక్కడ ఎంత చల్లగా ఉందో. అసలు పైన ఎండ కొడుతున్న ఫీలింగ్ ఏమాత్రం లేదు. నా శరీరానికి ఇంత హాయి ఎప్పుడూ కలగలేదు. నువ్వు దేవుడు అమ్మా. చిచ్చుకాకి నవ్వుతూ పొయ్యి వెలిగిస్తూ, చూసావా నా ప్లాను?
ఈ ఎండాకాలం అంతా మనం ఎక్కడ హాయిగా వండుకొని తిని పడుకోవడమే. వాళ్ళేమో తమ బంగ్లాలో ఏసీలు పేలిపోయి కరెంటు లేక ఉడికిపోతూ ఉంటారు. కొన్ని రోజులు గడిచిపోతాయి. సొరంగంలో చిచ్చుకాకి చిన్ను ఎంతో ఆనందంగా కడుపు నిండా తింటూ చల్లటి వాతావరణంలో ఆటలాడుకుంటూ గడుపుతారు. కాని భూమిపైన పరిస్థితి నరకంలాగా మారిపోతుంది. ఏసీలు పనిచెయ్యక, త్రాగునీరు లేక తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం చిన్నుకాకి పైన పరిస్థితి ఎలా ఉందో చూడాలని ఆసక్తి కలుగుతుంది. అమ్మో, నేను ఒక్కసారి సొరంగం ద్వారం వరకు వెళ్ళి పైన మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో తొంగి చూసొస్తాను. ఎండ ఎలా ఉందో చూడాలనుంది. జాగ్రత్తగా చిన్నగా. ఎండ తగిలితే చర్మం కాలిపోతుంది. బయట వెళ్లకుండా ద్వారం సందులో నుండి చూసిరారా. చిన్నుకాకి మెట్లెక్కి పెంకుటింటి కిటికీ సందులో నుండి బయటికి చూస్తాడు. ఎదురుగా ఉన్న బంగళా ముందు బన్ను చిలుక, పుచ్చి పిచ్చుక ఎండకు తాళలేక నేల మీద పడిపోయి దాహంతో నాలుకలు బయటపెట్టి ప్రాణపాయ స్థితిలో గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక, చోటు చిలుక వాళ్ళ పిల్లల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ వాళ్ళ ఒంటి మీద విసనకర్రతో విసురుతూ ఉంటారు. తుని పిచ్చుక పోరున ఏడుస్తూ, దేవుడా, నా బిడ్డ ప్రాణాలు కాపాడు తండ్రి. తాగడానికి ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఇంట్లో ఉంటే ఆ కాంక్రీట్ గోడల వేడికి ఊపిరాటం లేదు. బయటకొస్తే ఈ ఎండ మమ్మల్ని దాహిస్తుంది. నా బిడ్డని నేను ఎలా బ్రతికించుకోవాలి? చోటు చిలుక తల పట్టుకుని ఏడుస్తూ, ఆడంబరాలకు పోయి ఈ బంగళాలు కట్టుకుని పెద్ద తప్పు చేశాంతని. కనీసం ఆ పాత పూరి గుడిసైనా ఉండుంటే ఈ పాటికి కాస్త గాలైనా ఆడేది. నా బండికాడికి వడదెబ్బ తగిలింది. వాడి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఎవరైనా మమ్మల్ని రక్షించండి. ఆ దృశ్యం చూసి చిన్నుకాకి గుండె తరుక్కుపోతుంది. తన స్నేహితులు ప్రాణాపాయంలో ఉన్నారని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే సురంగంలోకి తన తల్లి దగ్గరికి పరిగెడతాడు. చిన్నుకాకి ఏడుస్తూ చిచ్చుకాకి కాళ్ళు పట్టుకుని, అమ్మో అమ్మో, దయచేసి వాళ్ళని కాపాడమ్మా. పైన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పన్నుగాడు పుచ్చి ఎండకు పడిపోయారు. వాళ్ళకి వడదెబ్బ తగిలింది. వాళ్ళ అమ్మలు తాగడానికి నీళ్లు లేక ఏడుస్తున్నారమ్మా. వాళ్ళ బంగళాలు అగ్నికుండల్లాగా మారిపోయాయి. వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఈ రోజు చచ్చిపోతారమ్మా. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏమిట్రా నువ్వు చెప్పేది? అంత దారుణంగా ఉందా పరిస్థితి? కానీ వాళ్ళు మనల్ని ఎంత అవమానించారా? డబ్బులొచ్చాయని మనల్ని లెక్క చేయలేదు. మన ఇల్లుని చూసి వెక్కిరించారు. వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవించనివ్వు. మనకెందుకు చెప్పు? చిన్నుకాకి కోపంగా కన్నీళ్లతో, అమ్మో, వాళ్ళు తప్పు చేశారని మనము వాళ్ళలాగే క్రూరంగా ప్రవర్తించాలా? నువ్వెప్పుడు నాతో పక్షుల మధ్య ఐక్యమత్యమే మన బలమని చెప్పేదానివి కదా. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతుంటే మనం ఇక్కడ చల్లగా కూర్చొని ఆనందించడం మానవత్వమేనా అమ్మా? వాళ్ళు నా ప్రాణ స్నేహితులు. నా స్నేహితులు చచ్చిపోతుంటే నేను ఈ సొరంగంలో బ్రతకలేను. దయచేసి వాళ్ళని మన సొరంగంలోకి తీసుకుని రా అమ్మా. ప్లీజ్, నీకు దండం పెడతాను. చిన్నుకాకి ఏడుస్తూ ప్రతిమలాడుతుంటే చిచ్చుకాకి మనసు కరిగిపోతుంది. తన కొడుకుకి ఉన్న దయ, స్నేహభావం చూసి ఆమెకు గర్వంగా అనిపిస్తుంది. బాగా ప్రతీకారం కంటే ప్రాణాలు కాపాడడం ముఖ్యమని ఆమెకు అర్థమవుతుంది. చిచ్చుకాకి చిన్నుని హత్తుకుని కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకరా నాన్న, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే మన ధర్మం. వాళ్ళ తప్పులకి వాళ్లకు ఇప్పటికే తగిన శిక్ష దొరికింది. రా, ఇప్పుడే వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని సొరంగంలోకి వేద్దాం. వాటర్ క్యాన్ పట్టుకో. చిచ్చుకాకి చిన్ను వెంటనే నీళ్ల క్యాన్ తీసుకుని బయటికి పరిగెడతారు. ఎండకి కాలిపోతున్న రోడ్డు మీద ఏడుస్తూ కూర్చున్న తుని, చోటు దగ్గరికి వెళ్తారు. అంటోనే, చోట ఏడవకండి. ముందు ఈ నీళ్లు తీసుకుని పిల్లల ముఖం మీద చల్లండి. గొంతులో కొన్ని నీళ్లు పోయండి. వాళ్ళకి వడదెబ్బ తగిలింది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా కన్నీళ్లతో, చిచ్చు, నువ్వా? నీ దగ్గర ఎన్ని నీళ్ళెక్కడివి చిచ్చు? మా ప్రాణాలు కాపాడడానికి దేవుడిలా వచ్చావా? చిచ్చు, మమ్మల్ని క్షమించు. మేము నిన్ను ఎంత అవమానించినా నువ్వు మా కోసం ఈ ఎండలో నీళ్లు తెచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోగలం? ఇప్పుడు అవన్నీ మాట్లాడే సమయం కాదు చోట. ముందు పిల్లల్ని ఎత్తుకొని నా వెంట రండి. మీ బంగళాలు ఇప్పుడు మీకు శ్మశానాల్లా మారాయి. నా పాత పెంకుటిల్లు మిమ్మల్ని కాపాడుతుంది, రండి. చిచ్చుకాకి వాళ్ళందర్నీ తీసుకుని తన పాత పెంకుటింటి లోపలికి వెళ్లి రహస్య ద్వారం తెరిచి వాళ్లను భూమి కిందున్న సొరంగంలోకి తీసుకెళ్తుంది. లోపలికి అడుగు పెట్టగానే ఆ చల్లటి వాతావరణం వాళ్ళ ప్రాణాలకు లేచి వచ్చినట్లు తెలుస్తుంది. వడదెబ్బతో ఉన్న పిల్లలకు ఆ చల్లదనం నీళ్లు తగలగానే నెమ్మదిగా స్పృహ వస్తుంది. మహీగ్రద్ద సొరంగాన్ని చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతూ, అమ్మ బాబోయ్, చిచ్చు, ఏంటి ఇది? నీ పాత ఇంటి కింద ఇంత పెద్ద సొరంగం, ఇంత చల్లటి ప్రపంచం ఉందా? మాకు కలలో కూడా ఊహించలేదు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? అవును చిచ్చు, ఇక్కడ ఏసీ లేకపోయినా ఏసీ వేసిన దానికంటే 100 రెట్లు చల్లగా ఉంది. ఇంత సరుకు ఎక్కడుండి తెచ్చావు?
నువ్వు డబ్బులు దాచిపెట్టింది ఈ సొరంగం కట్టడానికా? చిచ్చుకాకి నవ్వుతూ, అవును స్నేహితులారా, ఎల్నీలో వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే నా లాభాలన్నీ ఏసీలో బంగ్లాల మీద కాకుండా నా ప్రాణాలు కాపాడి ఈ సొరంగం మీద ఖర్చు పెట్టాను. ప్రకృతి కోపించినప్పుడు ఆడంబరాలు కాపాడవు, మన ముందు చూపే కాపాడుతుంది. తుని పిచ్చుక చిచ్చుకాకి చేతులు పట్టుకొని పోరున ఏడుస్తూ, మమ్మల్ని క్షమించి చిచ్చు, మేమంతా పైకి కనిపించే ఆడంబరాలకు పోయాము. డబ్బులు రాకని గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి. నిన్ను పేదదానివని హేళన చేశాము. కాని ఈ రోజు నీ ముందు చూపు, నీ గొప్ప మనసే మా ప్రాణాలు, మా బిడ్డల ప్రాణాలు కాపాడింది. నువ్వు నిజంగా చాలా గొప్పదానివి చిచ్చు. అవును చిచ్చు, మా ఆస్తులన్నీ ఇప్పుడు ఈ ఎండలకి పనికి రాకుండా పోయాయి. నీ ప్రేమ ముందు మేము చాలా చిన్నవాళ్ళమైపోయాము. ఇక జీవితంలో ఎప్పుడూ డబ్బు చూసుకుని గర్వపడము. చిచ్చుకాకి వాళ్ళని పోదారుస్తూ, ఏడవకండి, మనం అందరం స్నేహితులం. తప్పులు చేయడం సహజం, తెలుసుకోవడం గొప్ప. ఇక ఈ ఎండాకాలం అంతా మీరంతా నాతో పాటు ఈ సొరంగంలో ఉండొచ్చు. నా దగ్గర ఉన్న సరుకులు అందరికీ సరిపోతాయి. మనం అందరం ఒకే కుటుంబంలో ఇక్కడే ఉందాం. బుజ్జి పిచ్చుక కోలుకొని నవ్వుతూ, థ్యాంక్ యూ చిన్నుక, నువ్వు లేకపోతే మేమంతా ఎండకి మాడిపోయే వాళ్ళం. నీ వల్లే మేం బ్రతికాము. అవునరా చిన్నగా, మీ అమ్మ కట్టిన ఈ సొరంగం చాలా సూపర్ గా ఉంది. ఇక మనం రోజంతా ఇక్కడే ఆడుకోవచ్చు. ఆ రోజుటి నుండి వాతావరణం చల్లబడే వరకు ఊరి పక్షులన్నీ చిచ్చుకాకి సొరంగంలోనే కలిసిమెలిసి జీవించాయి. పక్షుల మధ్య ఉన్న భేదభావాలు, గర్వం అన్నీ ఆ ఎండలకి కరిగిపోయాయి. ఆపద సమయంలో తెలివితేటలు, తోటివారి పట్ల జాలి ఎంత ముఖ్యమో పక్షులందరికీ అర్థమైంది. చిచ్చుకాకి ముందు చూపుకు, చిన్నుకాకి మంచి మనసుకు ఊరంతా సలాం చేసింది. ఆ ఎల్నీనో ఎండాకాలం వాళ్ళందర్నీ నిజమైన బంధువులుగా మార్చేసింది.